వెళ్దామని ఆశపడి వస్తే వాళ్ళు గేటు దగ్గర నుంచి మమ్మల్ని వెనక్కి పంపించేసేసారు. ఎండ చూస్తే పైన ఎండ మామూలుగా లేదు. చూసారంటే అసలు ఎండ చూడండి బయట ఎంత విపరీతంగా ఉందో. ఇప్పుడు ఎడారిలో ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఈరోజు మేమైతే ఇరుక్కుపోయాం. ఈ మొత్తం ఇది కాదు, ఈ తుప్పల్లో ఈ ఎండలో ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు ఏం చేయాలి అసలు? హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. 1 గంట ప్రయాణం చేసి మండే ఎండలో ఒక మంచి ప్లేస్ చూడాలని ఎంతో ఇంట్రెస్టింగ్గా వెళ్ళాం. కానీ ఏమైందో అందరూ అనుకుంటారు, సమ్మర్లో ఎవ్వరు రోడ్డు మీద అయితే లేరు, అసలు అంతా ఖాళీగా ఉంది. ఎండలో వెళ్దాం ఎంత అంటే ఇలా ఎండలో బయలుదేరేసరికి మేము డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అస్సలు ట్విస్ట్ అయితే ఎదురైందనమాట. మనం వెళ్ళిన చోటు బయట నుంచే ఇంత పెద్ద క్యూ ఉంటుందని అస్సలు ఊహించలేదు. అంతేకాదు, ఎంత దూరం వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఈరోజు లోపలికైతే వెళ్ళలేరు, కెపాసిటీ ఫుల్ అయిపోయిందని ఒక సెక్యూరిటీ చెప్పడంతో మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం. అసలు ఏం జరిగిందో, ఎందుకు అంతమంది కార్ క్యూలో నిల్చున్నాయో, చివరికి మేము లోపలికి వెళ్ళామా లేదా, ఈరోజు ఈ వ్లాగ్లో మొత్తం ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనమైతే షార్జా డిసర్ట్ పార్క్ అయితే వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి ఇదైతే మాకు 1 అవర్ జర్నీ అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇట్లా మన ప్రయాణం అనేది కొనసాగించేసాము. మండు టెండ. ఆ రోజు మేము ఫ్రైడే బయలుదేరాము. ఫ్రైడే వచ్చేసి 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ డిసర్ట్ పార్క్ అనేది. మిగతా రోజుల్లో వచ్చేసి 9 o'clock నుంచి 6:30 PM వరకు ఉంటుంది. మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తారు, ఇక 6:30 PMకి అయితే క్లోజ్ చేసేస్తారు. అయితే ఫ్రైడే ఒక్కరోజు, ట్యూస్డే మాత్రం హాలిడే ఉంటుంది. నెక్స్ట్ మేము ఫ్రైడే బయలుదేరాం కాబట్టి 2:30 PMకి అయితే ఓపెన్ చేశారు. అసలు మండే ఎండ, ఈ 2:30 PMకి బయలుదేరినా కానీ ఎండ చూసారంటే మామూలుగా లేదు. ఈ ఎండలో కలిసి ఎంతో ఎగ్జైట్మెంట్తో పిల్లల్ని తీసుకుని చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పి బయలుదేరాము. అది కూడా ఇండోర్ యాక్టివిటీ అని చెప్పి బయలుదేరాము. కానీ ఎండని పడిపోయాము. ఎండ మామూలుగా లేదు, 48 degrees Celsius, మామూలుగా లేదనమాట. అసలు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత ఎండగా ఉందో. అయితే మేము ఇట్లా బయలుదేరామన్నమాట. మేము ఉండే ప్లేస్ నుంచి షార్జా డిసర్ట్ పార్క్కి బయలుదేరినప్పుడు మా ఫ్యామిలీ అంతా అవుటింగ్ లాగా వెళ్తున్నామని ఫీల్ అయ్యాం. మధ్యలో ఈ రోడ్ జర్నీ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. యుఏ రోడ్ జర్నీస్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి అదంతా ఒక సైడ్ బిల్డింగ్స్, ఇంకా నెక్స్ట్ మరో సైడ్ చూస్తే డిసర్ట్ ల్యాండ్స్కేప్స్. కొంత దూరం వెళ్ళాక పూర్తిగా సరౌండింగ్స్ మారిపోతాయి. ఈ సిటీ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్తుంటే మనకి యుఏఈలో ఉన్న ఫీలింగ్ కంటే కూడా ఒక డిసర్ట్ అడ్వాంటేజ్కి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పుడు. అలా దాదాపు 1 అవర్ జర్నీ చేసి చివరికి షార్జా డిసర్ట్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చేరుకుంటున్నాం. కానీ మేమైతే ఊహించిన ట్విస్ట్ అయితే మాకు ఎదురైంది. కానీ షార్జాలో రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అసలు ఎంత బాగుంటుందంటే షార్జా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ యుఏఈ జెండా రెప్పరెప్పలు ఆడిపోయిందనమాట. ఈ ఎండలో, మండు టెండలో బయలుదేరుతుంటే ఎందుకు వచ్చామా అనిపించింది మాకైతే. అసలు జర్నీ చేసేటప్పుడు, ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వస్తున్నాం కాబట్టి మంచి ఎండ. 2:30కి బయలుదేరినా కూడా అసలు ఇది మిట్ట మధ్యాహ్నం లాగా అసలు చాలా దారుణంగా ఉంది ఎండ అయితే. సో ఈ ఎండలో అట్లే బయలుదేరి ఇంత కష్టపడి వెళ్తుంటే మా ఆయన గూగుల్ మ్యాప్లో రోడ్ మిస్ చేశారు. ఎందుకంటే ఇది ఒక లైన్కు వెళ్ళబోయి ఇంకొక లైన్కి వెళ్ళేసరికి మా రోడ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకా మాకు ఒక ½ an hour జర్నీ, ఒక 20 minutes 15 minutes అనమాట, నాట్ ½ an hour. ఇంకా జర్నీ ఎక్కువైంది. ఎలాగైతే ఇక్కడికైతే చేరుకున్నాం. అమ్మయ్య డిసర్ట్ పార్క్ వచ్చాంరా అని అనుకుంటే ఇక్కడ కార్లు చూసారంటే కార్స్ ఇంకా కార్సే, మొత్తం కార్స్ క్యూ అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం డిసర్ట్ పార్క్కు ముందు. కానీ ఇక్కడ కార్స్ అన్నీ కూడా ఆల్రెడీ క్యూలో ఉన్నాయి. ఇంకా మనకి డిసర్ట్ పార్క్ ఎంట్రన్స్ అనేది ఇంకా ఫ్రంట్లో ఉంది. ఆల్రెడీ అక్కడ వరకు కూడా క్యూ అనేది అయితే ఉందన్నమాట. ఇంత పెద్ద క్యూ అని మొదట చూసినప్పుడు బహుశా వీకెండ్ క్రౌడ్ అయ్యి ఉంటుంది అని అనుకున్నాం. కొంచెం సేఫ్ వెయిట్ చేస్తే లోపలికి వెళ్తాం కదా అని అనుకున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంకా అందరూ ఇంటికైతే వెళ్ళిపోయి షార్జా డిసర్ట్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే క్యూ అసలు చాలా ఎక్కువగా ఉందన్నమాట. పైన ఎండ నెత్తి కాలిపోతుంది. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ మొత్తం ఖాళీ లేకుండా ఉన్నాం. మా అమ్మాయి హ్యాట్ తీసుకున్నాం, హ్యాట్ కావాలని చెప్పి. మా ఆయన అయితే టోపీ వేసేసుకున్నాడు కార్లో కూడా. చాలా గడసినవంతి మేము ఎంట్రన్స్ దగ్గరికి
వెళ్తున్నాం అనేసరికి సెక్యూరిటీ దగ్గరికి వచ్చేసి కార్ దగ్గరికి మీరు టర్న్ దగ్గరికి వచ్చారు. బట్ వాళ్ళు చెప్పిన విషయం విని మేమంతా ఒక్కసారి అయితే షాక్ అయిపోయాం. ఏంట్రా అంటే ఇన్సైడ్ ఆల్రెడీ టూ మెనీ విజిటర్స్, కెపాసిటీ ఫుల్. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు లోపలికి ఎలా చేయలేక లిమిట్ ఫిల్ అయిపోయింది అన్నారు. మేము ఒక్కసారి ఏంటి అనుకుని షాక్ తిన్నామన్నమాట. ఇంకా చేసేది ఏముంటుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి అసలు మేమైతే షాక్ తిని ఇంకా అట్లా బయటకైతే వెళ్ళిపోయాము. ఇలా మేము చేసిన తప్పైతే మీరైతే అస్సలు చేయొద్దు అనమాట. ఈసారి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అసలు కరెంట్ టైమింగ్స్ అండ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో ఏంటో అన్నీ అయితే చూసుకుని బయలుదేరండి. ఎందుకంటే అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత దూరం ఎండలో పడి వచ్చాము. అసలు ఇట్లయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఏం చేసేది లేక మళ్ళీ అట్లనే తిరిగి వెళ్ళిపోయామన్నమాట. తిరిగి వెళ్ళేటప్పటికి మేమైతే వెళ్ళిపోతాము, ఈ పిల్లలకి ఒక చోటకి తీసుకొస్తున్నాము, మంచి మంచి యానిమల్స్ చూడొచ్చు. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. ఎంతో వెళ్దామని ఆశపడి వస్తుంది, వాళ్ళు గేటు దగ్గర నుంచి మమ్మల్ని వెనక్కి పంపించేసేసారు. ఎండ చూస్తే పైన ఎండ మామూలుగా లేదు, చూసారంటే అసలు ఎండ చూడండి బయట ఎంత విపరీతంగా ఉందో. ఇప్పుడు ఈ తుప్పను చూస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి చూడండి, ఇట్లా ఉంది సిచ్యువేషన్. మా ఆయన మళ్ళీ గూగుల్లో చూస్తాను ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఒక ప్లేస్ కానీ ఫిక్స్ అయ్యి ఇంత దూరం వచ్చిన తర్వాత సడన్గా ఇట్లా జరిగితే అసలు ఏం చేయాలో కూడా వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. నాకైతే ఎడారిని ఎట్లా చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. ఎందుకు చెప్పరా, ఈ ఎడర్లో గొప్ప కారు అయిపోయిందండి. ఈ ఎర్రటి ఎండలో అసలు ఏం చేయాలి, అసలు ఎట్లాగు, అసలు ఏంటో పరిస్థితి. ఈ ఎండకి కనీసం ఒక చెట్టు కూడా లేదు ఎక్కడ నుంచుందామంటే. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. సో మీరైతే ఈసారి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా అఫీషియల్ టైమింగ్స్ అండ్ ఎంట్రీ అవైలబిలిటీ చెక్ చేసుకుని అయితే వెళ్ళడం మంచిది. ఆన్లైన్లో కనిపించే టైమింగ్స్ కూడా కొన్ని టైమ్స్లో సీజన్ లేదా డేస్ని బట్టి అయితే మారిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకుని అయితే వెళ్ళండి. అండ్ ఇది ట్యూస్డే హాలిడే అండ్ ఫ్రైడే వచ్చేసి 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 6:30 PM వరకు. మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ తుప్పల్లో ఈ ఎండలో ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు ఏం చేయాలి అసలు. సో మనం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టైమింగ్స్ చూసుకుని వెళ్ళడం అయితే చాలా మంచిదని నా ఫీలింగు. సో పాసిబుల్ అయితే ఎర్లీగా వెళ్ళండి, ఎందుకంటే అక్కడ డిసర్ట్ పార్క్కి వెళ్ళాలనుకుంటే మనకి టైం ఎక్కువ పట్టేసింది. ఎంత ఎర్లీగా వెళ్ళినా క్యూలో నుంచున్నాము, టైం అంతా వేస్ట్ అయిపోయింది. పిల్లలతో చాలా సఫర్ అయిపోయామన్నమాట ఇంత ఎండ్లో. ఇంకా మైగ్రేన్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు, ఎందుకంటే ఇంత ఎండ్లో జర్నీ చేశాక ఎవరైనా ఇంకా తలనొప్పి రాకుండా ఎవరు ఉండలేరు కదా. ఇంకేం చేయాలో తెలియక ఈ మండు టెండలో ఇక్కడైతే ఇరుక్కుపోయాం ఎడారిలో. ఈ ఎడారిలో ఎండ ఎట్లుంటుందో యూఏకి వచ్చాక ఫస్ట్ టైం అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఇంకా లైఫ్లో మర్చిపోలేము, ఎందుకంటే దాదాపుగా మేము ఒక 1.5 hour అయితే మంచి ఎండలో అయితే ఉన్నాము. అసలు మామూలుగా లేదు ఎండ. ఇంకా యుఏ ఎడారిలో ఉండే ఎండ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అంత దారుణమైన విపరీతమైన ఎండ. సో మా సిచ్యువేషన్ మీకైతే ఎదురవ్వకూడదు. సో మీరు డెస్టినేషన్ మంచిగా చేరుకోవాలి నెక్స్ట్ టైము. సో అందుకే మీరు కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ అఫీషియల్ టైమింగ్స్ చూసుకుని బయలుదేరితే మనకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ నేను మీకు ఇప్పుడు ఎంత ఎండలో బయలుదేరినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్తున్నాను కదా. నేను మీకు సెకండ్ హాఫ్ అయితే నేను మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. డిసర్ట్ పార్క్ అనేది షార్జాలో చాలా బాగుంది నిజంగా, మనమైతే చూడొచ్చు అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇండోర్. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎర్లీగా బయలుదేరాలి. ఈసారి మేము ఎర్లీగా బయలుదేరిపోయాము, కాకపోతే మాకైతే టైం సరిపోలేదన్నమాట. ముందుగా బయలుదేరి ఎక్కువ టైంలో మనం వెళ్తే అన్నీ గెదర్ చేసుకోవచ్చు.